తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజలను గౌరవించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు కోరారు. ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ, జిల్లా అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్, రూరల్ అధ్యక్షుడు మండపాక నాగబాబు, ప్రతిపాడు అధ్యక్షులు అడప జగదీష్, అభిమాని మండపాక వీరవెంకట సత్యనారాయణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఫౌండేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ పటమునకు పూలమాలతో ఘన నివాళులర్పించారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. అదేవిధంగా 200 పేద మహిళలకు 5 కేజీల రైస్, పేదలకు చీరలు పంపిణీ చేస్తారు. సుబ్బు మాట్లాడుతూ అధికారం చేపట్టిన వెంటనే పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీధర్, లక్ష్మణరావు, నాని, లోవా, పండు, జోసఫ్, శివ వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ సీనియర్ అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆయన స్థాపించిన పార్టీని తన భుజ స్కంధాలపై నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, దాట్ల బుచ్చుబాబు గారికి, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదే విధముగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇటు సినీ రాజకీయానికి కానీ, ఇటు సంక్షేమ పథకాలతో కానీ ఒక మహానాయుడిగా ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఆయన నిలిచిపోయిన మహా వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఆశయాలతో ఈరోజు మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ 3 సంవత్సరాల ఈయన పుట్టినరోజునే ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఏర్పరిచి ఎంతో మంది పేదవారికి దుప్పట్లని అనేక సేవా కార్యక్రమాలతో మరి ఆ మహానుభావుని మేము స్మరించుకుంటూ ఆయన ఆశయాలతో మేము నడుచుకుంటున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అన్నారు, మన ఇంట్లో దేవునికి ఎలా దండం పెట్టుకుంటున్నామో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫోటో దండం పెట్టుకుని వెళ్తే ప్రతి కార్యక్రమం అవుతుందని ఆయన బాటలో నడుస్తున్నారు. అదే జనార్దన్ గారు మాట్లాడుతూ, మనం తెలుగుదేశం పార్టీకి ఏం చేసామనేది కాకుండా తెలుగుదేశం పార్టీ మనకి ఏమిచ్చింది అనే కాకుండా ఏం చేసామనేదే మరి జనార్దన్ గారు కూడా అప్పుడు అన్నారు. మరొక్కసారి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి నా జయంతి ఘనమైన నివాళులు అర్పిస్తూ